ఇంకో పక్క కౌరి అనే విలేజ్ ఉంటుంది. ఈ 2 గ్రామాలను కలుపుతూ ఈ బ్రిడ్జ్ ఉంటుంది. అసలు ఈ బ్రిడ్జ్ కట్టాల్సిన అవసరం మనకేంటి? కాశ్మీర్లో ఇలా పర్వతాలు నదులు ఎక్కువగా ఉంటాయి. వాటి వల్ల రోడ్డు ట్రాన్స్పోర్ట్ అనేది మనకి కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ద్వారా కాశ్మీర్ నుండి ట్రాన్స్పోర్ట్ చాలా ఈజీగా అయిపోతుంది. చైనా పాకిస్తాన్ సరిహద్దుల దగ్గర మన ఆర్మీకి కావాల్సిన ఆయుధాలని ఫుడ్ని పంపడానికి ఇన్నాళ్ళు మనం కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ద్వారా చాలా ఈజీగా అవతలకు పంపించేయచ్చు. ఈ బ్రిడ్జ్ వల్ల టూరిజం, బిజినెస్, జాబ్స్ పెరుగుతాయి. కాశ్మీర్లో ఉండే ఏపిల్, షాఫ్రాన్ అనే రాష్ట్రాలకు వెళ్ళాలంటే ఈ బ్రిడ్జ్ ద్వారా ఈజీగా వెళ్ళొచ్చు. ఈ బ్రిడ్జ్ కట్టడం వల్ల కాశ్మీర్ ప్రాంతంలో ఉన్న ప్రజలు మన నార్త్ ఇండియా, సౌత్ ఇండియా ప్రజలతో ఎక్కువ అనుబంధం కలిగేలా చేస్తుంది. అలాగే ప్రపంచంలో అత్యంత రైల్వే బ్రిడ్జ్ కట్టారంటే మనం గర్వపడాలి కదా. ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో మన తెలుగు మహిళ డాక్టర్ జిఎన్ మాధవిలత అనే సివిల్ ఇంజనీర్ కూడా ఇక్కడే 17 సంవత్సరాల పాటు ఉండి ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో మన తెలుగు వాళ్ళ కష్టం చరిత్రలో నిలిచిపోయే విధంగా చేసింది. ఇంకా బ్రిడ్జ్ నిర్మాణంలో చాలా మంది ఉన్నారు కదా అంటే ఏదో కొద్దిగా తెలుగు అనగానే మన తెలుగు వాళ్ళకి ప్రాంతీయ అభిమానం ఎక్కువైపోతుంది కదా, అలా అన్నమాట. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరి ఇంకేం లైక్ కొట్టి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయచ్చు కదా. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలా? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోండి.